నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఈ రోజుల్లో మనలో చాలా మంది జేబులో నగదు పెట్టుకుని తిరగడం కంటే ఫోన్లో డబ్బు పెట్టుకుని తిరగడానికే ఎక్కువగా అలవాటు పడిపోయాం టీ తాగినా కూరగాయలు కొన్నా పెట్రోల్ కొట్టించినా పెద్ద షాపింగ్ చేసినా ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు డబ్బులు క్షణాల్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఈ డిజిటల్ విప్లవానికి భారతదేశంలో ప్రధాన కారణాల్లో ఒకటి ఫోన్ పే కోట్లాది మంది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైన ఈ యాప్ ఇప్పుడు మరో పెద్ద అడుగు వేయబోతుందనే వార్తలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి అదే ఫోన్ పే ఐపీఓ భారతీయ స్టార్టప్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పబ్లిక్ ఇష్యూస్ లో ఒకటిగా ఫోన్ పే ఐపీఓ నిలుస్తోంది ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ రంగంలో గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే వంటి దిగ్గజాలతో పోటీ పడుతూ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఫోన్ పే ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందని వార్తలు రావడంతో ఇన్వెస్టర్ల దృష్టి మొత్తం ఈ కంపెనీపై పడింది అసలు ఫోన్ పే ప్రయాణం ఎలా మొదలైంది 2015లో సమీర్ నిగమ్ రాహుల్ షారి బర్జిన్ ఇంజనీర్ కలిసి ఈ సంస్థను ప్రారంభించారు అప్పట్లో భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ 2016లో నోట్ల రద్దు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న కంపెనీలలో ఫోన్ పే ముందంజలో నిలిచింది యూపీఐ ఆధారిత చెల్లింపులను సులభతరం చేస్తూ కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది ప్రస్తుతం భారతదేశంలో జరిగే యూపీఐ లావాదేవీలలో గణనీయమైన వాటాను ఫోన్ పే నిర్వహిస్తోంది చిన్న టీ షాప్ నుంచి పెద్ద మాల్స్ వరకు ఫోన్ పే క్యూఆర్ కోడ్ కనిపించడం సాధారణ విషయంగా మారిపోయింది అయితే ఫోన్ పే కేవలం పేమెంట్ యాప్ మాత్రమే కాదు బీమా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ బ్రోకింగ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ రుణ సేవలు వంటి అనేక ఆర్థిక సేవలను కూడా అందిస్తోంది అంటే ఒక సాధారణ పేమెంట్ యాప్ గా మొదలైన సంస్థ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిన్టెక్ ఎకోసిస్టమ్ గా మారుతోంది ఇలాంటి సమయంలో ఐపీఓ వార్తలు రావడం సహజంగానే మార్కెట్లో ఆసక్తిని పెంచింది నివేదికల ప్రకారం ఫోన్ పే ఇప్పటికే కార్పొరేట్ నిర్మాణంలో కీలక మార్పులు చేసింది ఒకప్పుడు అమెరికాకు చెందిన వాల్మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఫోన్ పే తన హోల్డింగ్ స్ట్రక్చర్ ను భారతదేశానికి మార్చుకుంది ఇది ఐపీఓకి సిద్ధమవుతున్న సంకేతంగా అప్పట్లోనే విశ్లేషకులు భావించారు ఎందుకంటే భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావాలంటే అనేక నియంత్రణ నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది ఫోన్ పే కూడా అదే దిశగా అడుగులు వేసింది ఇటీవల కంపెనీ వివిధ రంగాల్లో కొత్త అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం ఫైనాన్షియల్ సర్వీసెస్ విస్తరణపై దృష్టి పెట్టడం లాభదాయకత దిశగా ప్రయాణించడం వంటి పరిణామాలు ఐపీఓ అంచనాలను మరింత బలపరిచాయి అయితే ఐపీఓ అంటే ఏంటి సాధారణంగా ఒక ప్రైవేట్ కంపెనీ తన షేర్లను మొదటిసారి ప్రజలకు విక్రయించడం ద్వారా మూలధనం సమీకరించడాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓ అంటారు దీని ద్వారా కంపెనీ విస్తరణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు అలాగే ప్రారంభ పెట్టుబడిదారులు తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించుకునే అవకాశం కూడా లభిస్తుంది ఫోన్ పే ఐపీఓ వస్తే అది భారతదేశంలో అతిపెద్ద టెక్నాలజీ ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా పేటిఎం ఐపీఓ తర్వాత భారత ఫిన్టెక్ రంగంలో మరో భారీ పబ్లిక్ ఇష్యూ ఇదే కావచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఫోన్ పే ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా దీనికి సమాధానం అంత సులభం కాదు ఎందుకంటే ఐపీఓ విజయవంతం అవుతుందా లేదా అనేది కంపెనీ ఫైనాన్షియల్ పనితీరు లాభదాయకత మార్కెట్ పరిస్థితులు షేర్ ధర నిర్ణయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు పేటిఎం ఐపీఓ సమయంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురైంది అదే సమయంలో జొమాటో వంటి కొన్ని కంపెనీలు మొదట నష్టాల్లో ఉన్నప్పటికీ తర్వాత మార్కెట్లో మంచి ప్రదర్శన చేశాయి కాబట్టి ఫోన్ పే విషయంలో కూడా కేవలం బ్రాండ్ పేరు చూసి నిర్ణయం తీసుకోవడం కంటే కంపెనీ ఆర్థిక స్థితిని పరిశీలించడం అవసరం ఫోన్ పే ఐపీఓ వెనుక మరో పెద్ద కథ కూడా ఉంది భారతదేశంలో ఫిన్టెక్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా మారింది ప్రతి నెల బిలియన్ల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి ఈ వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉన్న కంపెనీలలో ఫోన్ పే ఒకటి అందుకే ఈ ఐపీఓ కేవలం ఒక కంపెనీ లిస్టింగ్ మాత్రమే కాదు భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పే సూచిక కూడా విదేశీ పెట్టుబడిదారులు కూడా భారత ఫిన్టెక్ మార్కెట్ ను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు ఎందుకంటే యువ జనాభా స్మార్ట్ ఫోన్ వినియోగం ఇంటర్నెట్ విస్తరణ డిజిటల్ బ్యాంకింగ్ పెరుగుదల వంటి అంశాలు ఈ రంగానికి భారీ అవకాశాలను సృష్టిస్తున్నాయి ఇక ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను ఫోన్ పే ఎక్కడ వినియోగించవచ్చన్నది కూడా ఆసక్తికర అంశమే కొత్త ఉత్పత్తుల అభివృద్ధి రుణ సేవల విస్తరణ బీమా రంగంలో పెట్టుబడులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు సైబర్ సెక్యూరిటీ బలోపేతం వంటి రంగాల్లో ఈ నిధులను ఉపయోగించే అవకాశం ఉంది ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే మాత్రమే కాదు బ్యాంకులు కూడా
తమ స్వంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను బలోపేతం చేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మార్కెట్ నాయకత్వాన్ని కొనసాగించాలంటే ఫోన్ పే నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా చూస్తే ఫోన్ పే ఐపీఓ కేవలం ఒక స్టాక్ మార్కెట్ వార్త కాదు. ఇది భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఫిన్టెక్ రంగం, స్టార్టప్ ఇకోసిస్టమ్ కు ఎదుగుదలకు ప్రతీకగా మారే అవకాశం ఉంది. ఒక చిన్న స్టార్టప్ గా మొదలైన సంస్థ కోట్లాది మంది జీవితాల్లో భాగమై ఇప్పుడు ప్రజల పెట్టుబడులను ఆహ్వానించే స్థాయికి చేరుకోవడం భారత స్టార్టప్ కథలో ఒక ముఖ్యమైన అధ్యాయం. రాబోయే రోజుల్లో సెబీకి సమర్పించే ముసాయిదా పత్రాలు, కంపెనీ ఆర్థిక గణాంకాలు, షేర్ ధర, మార్కెట్ స్పందన వంటి అంశాలు మరింత స్పష్టత ఇస్తాయి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఫోన్ పే ఐపీఓ అధికారికంగా ప్రకటించిన రోజున భారత్ స్టాక్ మార్కెట్, ఫిన్టెక్ రంగం, లక్షలాది మంది పెట్టుబడిదారుల దృష్టి మొత్తం ఒకే కంపెనీపై ఉండబోతోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఐపీఓ కాదు, భారత డిజిటల్ విప్లవానికి మార్కెట్ ఇచ్చే అసలు విలువ ఎంత అన్నదానికి పరీక్ష.